శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, మన రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. కారణం ఏంటండి? ఇప్పుడు వాస్తవంగా గత వారం వచ్చేటప్పటికి రాజ్ రెడ్డి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఆ. బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే అతని ఆ బెయిల్ పిటిషన్ మీద స్పందించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, మీరు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకోండి అని చెప్పని అతనికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పటికి 9 నెలల నుంచి అతను జైల్లో ఉన్నాడు కాబట్టి అతనికన్నా వెనక ఇంకా ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకే బెయిల్ వచ్చాయి, కానీ ఈయన మాత్రం అప్పటి నుంచి ఇప్పటికీ జైల్లోనే ఉంచుతున్నారు అని చెప్పని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అసలు ఇతని మీద ఉన్న ఆరోపణల గ్రావిటీ ఎంత, ఎన్ని కోట్ల రూపాయలు ఇతను అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పని ఇవాళ సిట్టు నిర్ధారణ చేసింది అని చెప్పని న్యాయస్థానం ప్రశ్నించినప్పుడు 750 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా ఇతని ద్వారా మేనేజ్ చేయబడ్డట్టుగా ఆరోపణలు ఉన్నాయని చెప్పినప్పుడు 750 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పి నిర్ధారణ అవుతా ఉన్నప్పుడు 9 నెలలు అనేది పెద్ద ఎక్కువ టైం ఏం కాదులే, మీరు రెగ్యులర్ ఫార్మాట్లో బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకోమని చెప్పారు. చెప్పిన మేరకు ఈరోజు మళ్ళీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో మూవ్ చేశారు. కారణం ఏంటి అంటే ఏసీబీ న్యాయస్థానం, హైకోర్టు 2 చోట్ల ఇతని బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయినాయి కాబట్టి అల్టిమేట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇతని బెయిల్ పిటిషన్ తీసుకోవటానికి కూడా సిద్ధపడాల, బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఏమవుద్ది అంటే, ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక రిజెక్ట్ అయితే సుప్రీంకోర్టులో మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవడానికి చాలా టైం పడుతుంది. అందుకోసం చెప్పిన వాళ్ళ లాయర్లు అభ్యర్థన మేరకు మేము పిటిషన్ విత్డ్రా చేసుకుంటామండి, మీరు రిజెక్ట్ చేయొద్దు అని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు దయదలిచి పిటిషన్ విత్డ్రా చేసుకోవడానికి పర్మిట్ చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఈ జరిగిన మొత్తం ఈ కుంభకోణానికి ఇతనే ఆర్కిటెక్ట్ లాగా ఉన్నాడు అంటే సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిన సమాచారం మేరకు సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఒక కామన్ సివిలియన్గా మన అబ్జర్వేషన్ ప్రకారం రాజ్ కసిరెడ్డి ప్రభుత్వంలో ఒక ఐటీ సలహాదారుడిగా వ్యవహరించాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అతను వాలంటీర్ వ్యవస్థకి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అంటే వాలంటీర్ వ్యవస్థని ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం అని చెప్పని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఇతనికి సంబంధించిన కంపెనీకే జగన్మోహన్ రెడ్డి కట్టపెట్టడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ అది కూడా అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఎలా అంటే ప్రభుత్వంలో పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వంలో భాగస్వాములైన వాళ్ళు కానీ ప్రభుత్వంతో వెండర్గా ఉండకూడదు. కానీ ఇతను ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా ఉన్నాడు, ప్రభుత్వంతో వ్యాపారం చేసే ఒక సంస్థకి యజమానిగా ఉన్నాడు. ఒక రకంగా ఇంకా ఆ కేసు అది కేసు రూపంలో ఇంకా విచారణకు రాలా, అధికార దుర్వినియోగం. సంవత్సరానికి 65 కోట్ల రూపాయలు అతను కట్టబెట్టింది ప్రభుత్వం. అంటే 5 సంవత్సరాల టెన్యూర్లో సుమారుగా 325 కోట్ల ప్రజాధనాన్ని ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరుతోటి ఇతను కట్టబెట్టారు. అదొక అంశం. అటువంటి ఒక అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో అతను పాలసీ మేకర్ కాదు. పాలసీ మేకర్స్ ఎవరుంటారు? మంత్రివర్గం పాలసీ మేకర్స్. క్యాబినెట్ పాలసీస్ని రూపొందిస్తుంది, అధికారులు ఆ పాలసీస్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. క్యాబినెట్ రూపొందించిన పాలసీని అసెంబ్లీ వేదికగా శాసనసభ్యులు చర్చించి చట్టరూపంగా దాన్ని ఆమోదించిన తర్వాత గవర్నర్ గారు ఆమోద ముద్రతోటి అది చట్టంగా రూపొందించిన తర్వాత దాన్ని అధికార వ్యవస్థ దాన్ని అమలుపరుస్తారు. ఈ మొత్తం నెట్వర్క్లో ఈ రాజ్ కసిరెడ్డి ప్రమేయం ఏంటి? ఇవాళ పాలసీ రూపకల్పన జరిగేది ముఖ్యమంత్రి అనుమతితో క్యాబినెట్ ఆమోదించిన తర్వాత చర్చించి క్యాబినెట్ ఆమోదించిన తర్వాత ఒక పాలసీ రూపకల్పన జరుగుద్ది. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా రూపొందించబడ్డ మద్యం పాలసీ,
ఆ మద్యం పాలసీ మాటున జరిగిన అవినీతి, బెవరేజెస్ కార్పొరేషను, డిస్టిలరీలు, ప్రభుత్వ మద్యం షాపులు, ఇంతమంది కలగలిసి ఒక అవినీతికి, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడితే, ఈ అవినీతిలో ప్రభుత్వ పాలకుడుగా ఉన్న ముఖ్యమంత్రికి, ఆ ప్రభుత్వం ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి, లేదు ఆ విభాగానికి ప్రిన్సిపల్ సెక్రటరీలకి, వీళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా ఒక రాజకేశ్రెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడటం ఏంటి? అంటే అసలు సిసల బాధ్యులని తప్పిస్తున్నారా? వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ ప్రసాదించబడుతుందా? అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? ఇవాళ రాజకేశ్రెడ్డిని, అతనినే సర్వం సహా ఈ మొత్తం కుంభకోణానికి బాధ్యుడు, రూపకర్త, ఆర్కిటెక్టు అని చెప్పని అసలు సిసల బాధ్యుల్ని తప్పిస్తున్నారు, వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రసాదించబడుతుంది అనేది ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎవరు ఈ అసలు సిసల బాధ్యులకి ఈ ఇమ్యూనిటీ ప్రసాదిస్తూ ఉన్నారు? ఇవాళ సిట్ చాలా సమర్థంగా విచారణ జరిపింది. అసలు ఈ జరిగిన నెక్సెస్ ఏంటి? డిస్టిలరీస్కి ఈ ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి ప్రభుత్వంలో ఏమేం మార్పులు చేశారు? ఆటోమేటిక్ ఆర్డర్ ప్లేస్మెంట్ విధానం ఉండేది. అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని షాపుల నుంచి బెవరేజెస్ కార్పొరేషన్కి వాళ్ళకి ఒక ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ దగ్గర ఏ బ్రాండ్ ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాకు డిస్పోజ్ అయిపోయింది, ఇంకా ఎంత ఆర్డర్ ప్లేస్ చేయాలనేది ఎప్పటికప్పుడు వాళ్ళకి డేటా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గానే డిస్టిలరీస్కి ఏ బ్రాండ్ సప్లై చేసే సంస్థకి ఆ సంస్థకి వాళ్ళకి ఆటోమేటిక్గా ఆర్డర్ ప్లేస్ అయిపోద్ది. ఆ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్గా ఆర్డర్ ప్లేస్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. అంటే మనం ఇవాళ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆర్టీసీ బస్ స్టాండ్లో మనం టికెట్ రిజర్వ్ చేసుకుంటే మామూలు టికెట్ చింపి దాని మీద రాసి ఇచ్చేవాళ్ళు మనకి రిజర్వేషన్. ఆన్లైన్ విధానం లేదు. తర్వాత రోజుల్లో మనం చూస్తున్నాం, ఏ బస్సుకి ఎక్కడి నుంచి అయినా, ఏ బస్కైనా మనం 4 రోజుల తర్వాత బస్కైనా సరే మనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? ఈ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి, ఆటోమేటిక్గా ఆర్డర్ ప్లేస్ అయ్యే విధానాన్ని రద్దు చేసి మాన్యువల్గా, అంటే ఏ బ్రాండ్ ఏ రోజు ఎంత అవసరం అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? ఎవరు మామూళ్ళు ఎక్కువ ఇస్తుంటే వాళ్ళకి. ఆ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఈ రాజకేశ్రెడ్డి, డిస్టిలరీ ఓనర్ సజ్జల శ్రీధర్ రెడ్డి, ముఖ్యమంత్రి పిఏ ధనుంజయ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ కలగలిసి జరిపిన సమాలోచనల్లో ఈ పాలసీకి రూపకల్పన చేసి, ఇంతమంది సమావేశం అయ్యి ఒక పాలసీని రూపకల్పన చేశారు. కానీ ఒక ప్రభుత్వ పాలసీ రూపకల్పన జరగాలంటే సచివాలయంలో ఆ కన్సర్న్ మినిస్టర్ పేషీలో ఆ మినిస్టరు, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్య దాని మీద చర్చలు జరిగి ఒక డ్రాఫ్టెడ్ పాలసీ రూపొందించి అది ముఖ్యమంత్రి సమక్షానికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి దాని గురించి వివరించి చెప్పి ఆయన ఆమోదం పొందిన తర్వాత దాన్ని ఫైనల్ తీర్మాన రూపంలో క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్లో దాన్ని క్యాబినెట్ మంత్రివర్గం అందరూ చర్చించి ఫైనల్ దాన్ని క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత దాన్ని చట్టం రూపంలో అసెంబ్లీకి తీసుకొచ్చి శాసనసభ్యులు కూడా దాని మీద చర్చ జరిపి దాన్ని ఆమోదించిన తర్వాత ఒక పాలసీ రూపకల్పన జరగాల్సి ఉంటే, ఇందాక మనం మాట్లాడుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఈ డే టు డే ప్రొసీడింగ్స్లో అసలు సంబంధం లేని వ్యక్తులు, ప్రభుత్వ అధికారిక ప్రొసీడింగ్స్లో సంబంధం లేని వ్యక్తులందరూ ఒక దగ్గర సమావేశం అయ్యి ఒక పాలసీ రూపకల్పన చేస్తే, ఆ పాలసీని క్యాబినెట్లో ముఖ్యమంత్రి ఎలా ప్రవేశపెట్టించాడు? ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా రాజకేశ్రెడ్డి దాన్ని ఎలా క్యాబినెట్లో ఆమోదింపజేశాడు? కన్సర్న్ మినిస్టరు, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆమోదం లేకుండా రాజకేశ్రెడ్డి క్యాబినెట్లో ఎలా ఆమోదింపజేయగలిగాడు? అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఏ చర్చలు జరిపినా, ఎవరు ఏ పాలసీని ఎగ్జిక్యూట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫైనల్ అథారిటీ. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఏ కార్యకలాపాలైనా జరుగుతాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రమేయమే ఇప్పటి వరకు చర్చకు రావట్లా. ఇవాళ సుప్రీంకోర్టు దృష్టికి కూడా రాజకేశ్రెడ్డి
మొత్తం ఈ కార్యకలాపాలకి అతనే కేంద్ర బిందువు అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా భావం ఆ విధంగా వ్యక్తీకరిస్తూ ఉంది. ఇక్కడ అంటే అసలు సిసల బాధ్యుల్ని పక్కకు జరిపేస్తున్నారా? అసలు సిసల బాధ్యుడిగా రాజ్ కాసిరెడ్డిని పోర్ట్రేట్ చేయడం ద్వారా సుప్రీంకోర్టుకు కూడా అదే అభిప్రాయం కలిగించడం ద్వారా సుప్రీంకోర్టు కూడా అదే భావం వ్యక్తీకరించడం ద్వారా అసలు సిసలు వేల కోట్ల రూపాయల అక్రమాలకు బాధ్యుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అసలు మూలాల్లోకి వెళ్ళి విచారణ జరపాల్సిన నేపథ్యంలో ఇవాళ రాజ్ కాసిరెడ్డికి విచారణ పరిమితం చేయటం, అతన్నే ఆర్కిటెక్ట్ అని చెప్పని అతన్నే పోర్ట్రేట్ చేయటం అనేది అసలు వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి పట్ల ఉదారత ప్రదర్శిస్తున్నారా, ఉదాసీనత ప్రదర్శిస్తున్నారా, లేదు అతను చేసిన అక్రమాల విషయంలో అతనికి అనవసరపు వెసులుబాటు కల్పిస్తున్నారనేది ప్రభుత్వాలు పెద్దలు ఆలోచించుకోవాలి.